హర్గోపాల్ లాంటి వాళ్ళు కేవలం నక్సలైట్ల పైన దాడులు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తారు కానీ నక్సలైట్లు కామన్ పబ్లిక్ని చంపినప్పుడు కానీ అప్పుడు కానీ పెద్దగా మాట్లాడారనే విమర్శ కూడా ఉంది. రాజ్యాంగంలో ఎక్కడైనా రాజ్యాంగంలో నమ్మకం లేని వాడికి రాజ్యాంగం యొక్క రక్షణ ఉండదని రాసిందా? మావోయిస్టు అగ్రనేతల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, దానివల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్న వాదన కూడా ఉంది. కనుక పౌర హక్కుల సంఘాలు వన్ సైడెడ్ ఒకే రకంగా మాట్లాడతాయి, ఒకే దిశగా మాట్లాడతాయి, ఒకే పక్షం మాట్లాడతాయి. గన్ పట్టుకోవడం, ఆయుధం పట్టుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఇంకెన్ని రోజులు ఈ ఆయుధం? మనం ఇప్పుడు మేము పట్టుకొని ఏదో గన్ పట్టుకొని పోతే పొద్దున్నే మనం పట్టుకొని పోతారు అసలు. హరగోపాల్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా జీరోకి వచ్చేసి ద నక్సలిజం పూర్తిగా ఇక్కడ లేదు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. మీరు పెళ్ళి అయితే మొదటి రోజు అసలు దొరదేరిపోవాలి. ఈ దుర్మార్గమైన పరిస్థితిలో అప్పుడు ఉద్యమాలు వచ్చాయి. చాలా తగ్గింది. ఇప్పుడు కరీంనగర్లో భూస్వామి అయినా ఒక మహిళను పెళ్ళి అయిన రోజు రమ్మని అనగాడు రైవాళ్ళ, అదంతా మొత్తం మారింది కదా. అంత క్రూరంగా ఉన్నప్పుడు ఉద్యమాలు వచ్చాయి. అది తగ్గినప్పుడు ఉద్యమాలు కూడా తగ్గాయి. తెలంగాణలో కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఎట్లా ఉంటుంది సార్? రెండింటిని ఎట్లా చూస్తారు మీరు? ఆయనదే పాలన, మొత్తం అధికారం ఆయనకనే. మంత్రులు మాట్లాడడానికి లేదు, మంత్రులను కూడా ఆయన కలిసేవాడు కాదు. మమ్మల్ని ఒకటి 2 సార్లు బిగినింగ్లో కలిసారు, కానీ తర్వాత కలవడానికి అవకాశం లేకపోయింది. మావోయిస్టులకు కేంద్రానికి మధ్య ఏం జరుగుతుంది? మావోయిస్టులు ఇక ఉండరు, వచ్చే ఏడాది నాటికి మావోయిస్టులు ఒక్కరు కూడా కనిపించరని కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఈ అన్ని అంశాలు మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా సార్. మొదటగా ఎందుకు సార్ ఈ యుద్ధ వాతావరణం దాదాపుగా ఏర్పడింది? కేంద్ర ప్రభుత్వం కూడా ఒక టార్గెట్ డెడ్లైన్ పెట్టుకుంది, మార్చి నాటికి, వచ్చే మార్చి నాటికి మావోయిస్టులు ఉండారని అంటుంది. మావోయిస్టు ఉద్యమము ఇది గత 50 ఏళ్ళుగా చాలామంది, చాలా ప్రభుత్వాలు వీటిని అంతం చేస్తామని అన్నారు. ఈసారి జరిగే యుద్ధంలో ఆపరేషన్ కగార్ అన్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం, ఇజ్రాయిలీ పరిజ్ఞానం ఉంది. ఇవాళ ఎక్కడున్నా ఒక చిన్న వస్తువును కూడా చూసేటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానము పెరిగింది. అలాగే బలగాలు కూడా చాలా పెంచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా బలగాలు పెరిగాయి. కనుక రాజ్యము చాలా బలంగా ఉంది, సాంకేతిక పరంగా కానీ సంఖ్యాపరంగా కానీ. భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా, అంటే వాళ్ళు గత 100 ఏళ్ళుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెట్టినప్పటి నుంచి కూడా కమ్యూనిస్టులు అంటేనే దేశ ద్రోహులు, దేశ వ్యతిరేకులు అనేది వాళ్ళ భావజాల పరంగా వాళ్ళు, గురూజీ రాసిన రచనల్లో ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు దేశానికి ద్రోహులు అనేటువంటిది వాళ్ళ భావజాల పరంగా వాళ్ళ విశ్వాసం అది. కనుక ఆ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు, టెక్నాలజీ పెరిగింది కనుక వాడిది చివరి యుద్ధమని ప్రకటించారు. సరే, దానికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చల ప్రతిపాదన ఒకటి పెట్టారు. పూర్తిగా బలహీనమైనందుకే మావోయిస్టులు చర్చలకు సిద్ధమని అంటున్నారు. అది కాదనుకోండి. అంటే శాంతి చర్చలు అనేది సమాజంలో చాలాసార్లు జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 2004లో శాంతి చర్చలు జరిగాయి. అప్పుడు మావోయిస్ట్ పార్టీ చాలా బలంగా ఉంది. కానీ శంకరం గారి ఆధ్వర్యంలో 15 మంది పౌర సమాజం నుంచి ప్రజాస్వామ్యవాదులము అందరం కలిసి ఒక దశాబ్ద కాలము ప్రయత్నం చేస్తే తప్పించి శాంతి చర్చలు జరగలేదు. ఇద్దరు బలాబలంగా ఉన్నారు కనుక శాంతి చర్చలోనే ఒక ప్రయోగం, ఒక ప్రక్రియ ఏదైతుందో అది జరిగినది. మన రాష్ట్ర చర్చలో మావోయిస్టులకి ప్రభుత్వానికి చర్చలు జరిగాయి కనుక ఆ అనుభవం ఉంటుంది, ఆ నేపథ్యం ఉంటుంది. రెండవది బలహీనపడి నిజంగానే వాళ్ళు అన్నారు అనుకున్నాం. బలహీనపడి ఒకవేళ బలహీనుడు నేను శాంతి చర్చలకు సిద్ధమే, ఆయుధము కూడా మనం చర్చిద్దాం, కానీ మేము మొత్తం పార్టీ కలిసి తీసుకోని నిర్ణయం కాబట్టి మాకు ఒక 1 నెల రోజులు మీరు మాకు సమయం ఇవ్వండి, కాల్పుల విరమణ పాటిద్దాం, మేము నిర్ణయం తీసుకొని శాశ్వత పరిష్కారం ఏంటో కనుక్కోవడానికి మీతో మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ప్రకటన కాదు, యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ కూడా వచ్చింది. కనుక ఈ శాంతి చర్చల
ఇది కూడా చర్చ జరుగుతున్నది. ఇది ఇవాళ ఒక్క తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా అటు ఒరిస్సాలో, ఇటు వెస్ట్ బెంగాల్లో, ఇటు కేరళలో, పంజాబ్లో, భిన్న ప్రాంతాల్లో ఈ చర్చలు, ప్రొసెషన్లు ఇవన్నీ జరుగుతున్నాయి. శాంతి చర్చలే కదా అడుగుతున్నది. ఈ బలము ఏదైతుందో ఈ బలము ఎలాగూ రాజ్యానికి ఉండనే ఉంటుంది. ఒకవేళ శాంతి చర్చలు విఫలమైనాయి అనుకోండి, విఫలమైతే మళ్ళీ ప్రభుత్వం ఈ పని చేయవచ్చు. అది ఇదేం చివరి పోరాటం కాదు. కనుక శాంతి చర్చలకు ఒక ప్రయత్నము ఒకటి చేయవలసిన అవసరం ఉన్నది అనేది మేమందరం కూడా అనుకుంటున్నాము. దాని కొరకే మేము ప్రభుత్వం మీద నిరంతరంగా ఒక రకమైన ఒత్తిడి పెట్టి, దీంట్లో చాలామంది కలిసి వచ్చారు. లాయర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు, దేశవ్యాప్తంగా చాలామంది కలిసి వచ్చారు. కనుక ఒక పెద్ద ఒత్తిడి సమాజం నుంచి, పౌర సమాజం నుంచి శాంతి చర్చలు ఎందుకు జరగాలంటే ప్రాణ నష్టము తగ్గుతుంది. మనిషి ప్రాణం చాలా విలువైందన్నప్పుడు ప్రాణ నష్టం లేకుండానే మీరు అనుకున్న లక్ష్యము వాళ్ళు శాంతి చర్చల ద్వారా ఆయుధాల సమస్య కూడా చర్చిద్దామన్నారు. కాబట్టి చర్చించండి. అంటే మావోయిస్టులు ప్రజల మద్దతు కోల్పోయినారు అనుకోవచ్చా? లేదు, అది అట్లా ఉండదు. అది వాళ్ళు ఆయుధపరంగా బలాన్ని, ప్రజాబలము కోల్పోయారా లేదా అనేది మనం అంచనా వేయడం. ప్రజాబలం ఉన్న ఇంత బలప్రయోగం చేసే రాజ్యం ముందు ప్రజాభిప్రాయం ఏం చేస్తారు? ప్రజల బలం అంటే పౌర సమాజం మాట్లాడు. కానీ పౌర సమాజం మాట్లాడుతున్నది. ఒకవేళ ప్రభుత్వం ఇది కాదని, లేదు మేము ఇది అంతిమ యుద్ధం చివరి దాకా మేము చేస్తాం అని అంటే చేయొచ్చు. కానీ సమాజంలో శాంతి చర్చలకు ఒక అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం దాన్ని ఎందుకంటే ప్రపంచమంతా నేపాల్ నుంచి మీరు ప్రపంచంలో అర్జెంటీనా దాకా యుద్ధాలు జరుగుతుంటాయి, చర్చలు జరుగుతుంటాయి. ఇవి రెండు ప్రక్రియలు ఎప్పుడు నిరంతరంగా జరుగుతుంటాయి. ఇవాళ ఈ రెండు ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ఉన్నాయి. ఒకటి శాంతి చర్చలు, రెండవది యుద్ధము, దాని అంతిమ దశ. యుద్ధాన్ని తీసుకుపోవడం అంటే కేవలం ఛత్తీస్గఢే కాదు, వాళ్ళ బస్తర్ ప్రాంతంలో ఉద్యమాన్ని మేము అంతం చేస్తాం. కానీ జార్ఖండ్, సెంట్రల్ బీహార్, గడ్చిరోలి, ఒరిస్సా, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భిన్న ప్రాంతాల్లో ఈ ఉద్యమం ఉంది. కనుక ఈ అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వము యుద్ధము చేయవలసి ఉంటుంది, లేదా భిన్న రూపాల్లో వాళ్ళని మొత్తంగా అణిచివేయాలి అంటే ప్రభుత్వం ఈ అన్ని ప్రాంతాల్లో బీహార్లో ఇవాళ 16 మంది దాదాపు ఈ రాజకీయాలకు చెందిన వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు. కనుక ఒకవేళ వాళ్ళు ఎన్నికల రాజకీయాలకి రావాలనుకున్నారు కూడా అవకాశం కూడా వాళ్ళకు ఇవ్వండి. అంటే మొత్తంగా మేము అణిచివేస్తామని మీరైతే అంటున్నారో, అణిచివేయాలంటే బస్తర్ వరకు అయితే బహుశా వాళ్ళు చివరి, ఎందుకంటే అదే వాళ్ళ ఒక బలమైన ప్రాంతము. అలాగే గడ్చిరోలికి వెళ్ళారు, జార్ఖండ్లో 9 మందిని చంపారు, ఇంకా సెంట్రల్ బీహార్ ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఇది చేసే బదులుగా ఒకేసారి సెంట్రల్ కమిటీతో మాట్లాడి ఒకవేళ శాంతిని సాధించగలిగితే, ప్రాణ నష్టం లేకుండా శాంతి రాగలిగితే అది భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా క్రెడిటే ఉంటుంది. వాళ్ళు మేము మొత్తంగా ఈ ఉద్యమాన్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చాం, ప్రధాన స్రవంతిలోకి రమ్మన్నారు కదా, ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చాం. సరే, ప్రయోగం జరిగితే తప్పించేది. ప్రయోగము అనేది జరుగుతున్నప్పుడు అది విఫలమవుతుందా, తప్పకుండా అది సఫలమవుతుందా అని మనం ఏం చెప్పలేము. ప్రయత్నం అనేది ఒకటి ఎలా జరగాలి, ఎట్లా జరిగితే బాగుంటుంది అనేది ఒక చర్చ జరుగుతున్నది. కానీ రెండో విషయం ఏంటంటే, ఇది మావోయిస్ట్ ఉద్యమంతో ప్రారంభమైనటువంటి ఆదివాసీ పోరాటం కాదు. ఆదివాసీ పోరాటాలు 200 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. మేము బిర్సా ముండాని వాళ్ళు మన విగ్రహాలు పెట్టి ఆయనను గౌరవిస్తున్నాం. 150 ఏళ్ల కింద జరిగిన పోరాటం అది. 150 ఏళ్ల తర్వాత వాళ్ళ బిర్సా ముండాని, సీతారామరాజు చేసిన ఉద్యమం అది, కొమరం భీం చేసిన పోరాటం అది. మీరు ఇంద్రవెల్లిని మొన్న 81లో జరిగిన సంఘటన వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లికి వెళ్ళి వచ్చారు. ఇదంతా రీసెంట్ చరిత్ర కదా. హర్గోపాల్ లాంటి వాళ్ళు కేవలం నక్సలైట్ల పైన దాడులు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తారు, కానీ నక్సలైట్లు కామన్ పబ్లిక్ని చంపినప్పుడు కానీ అప్పుడు కానీ పెద్దగా మాట్లాడారనే విమర్శ కూడా ఉంది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవచ్చు. రాజ్యానికి నక్సలైట్ తేడా ఏమిటి? రాజ్యానికి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? రాజ్యానికి అధికారం రాజ్యాంగం నుంచి వస్తుంది. పోలీసులకు ఆయుధాలు ఎవరు ఇచ్చారు? మనందరి దగ్గర ఆయుధాలు లేవు. మన రాజ్యాన్ని నమ్ముకొని ఆయుధాలు రాజ్యానికి ఇచ్చాము. అమెరికాలో అందరి దగ్గర ఆయుధాలు ఉంటాయి. ఆయుధం కలిగి ఉండే హక్కు ఉన్నది అమెరికాలో. మనం అది అడగలేదు కదా.
రాజ్యానికే మనము ఆయుధాలు ఎందుకు ఇచ్చామంటే రాజ్యం మీద నమ్మకం, అది చట్టబద్ధంగా రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటుంది, దానికంటూ ఒక బాధ్యత ఉంది, దానికి ఒక అకౌంటబిలిటీ ఉంది అనేటువంటి కొరకని రాజ్యం దగ్గర ఆయుధాలు ఉంటాయి. రాజ్యము తన పరిమితులను దాటి అది పోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కుల సంఘాలు ఎప్పుడు పుట్టాయి? అమెరికన్ సివిల్ లిబర్టీ కానీ బ్రిటన్లో ప్రపంచవ్యాప్తంగా సివిల్ లిబర్టీస్ అనేవి ఎప్పుడు వచ్చినాయంటే రాజ్యము తన పరిధిని దాటి బలప్రయోగాన్ని విస్తృతంగా చేసినప్పుడు, ప్రజలు తమను రక్షించుకునేటువంటి పరిస్థితిలో లేనప్పుడు పౌర హక్కుల సంఘాలు వస్తాయి. మీరు ఇలా ఉపయోగిస్తున్నారని. ఇప్పుడు మీరు అమెరికాలో నల్లవాడిని చంపినప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రీద్ అని అన్నప్పుడు పోలీసునే తీసేయమని ఉద్యమం వచ్చింది, పోలీసే వద్దని, ఎందుకంటే వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు. కనుక రాజ్యము ఉండే విశ్వసనీయత, తర్వాత రాజ్యం మీద మన నమ్మకం ఏంటంటే రాజ్యము తాను పెట్టుకున్న రాజ్యాంగం లేదా ప్రజలు తమకిచ్చిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారు. ఆ రాజ్యాంగ పరిధిని దాటినప్పుడు సమాజం అడుగుతుంది, మీరు రాజ్యాంగ పరిధిని దాటుతున్నారు. నక్సలైట్ల విషయంలో కూడా కనభరణ్ గారు ఒకసారి కోర్టులో వాదిస్తున్నప్పుడు కిష్టయ్య భూమగౌడ్ హైకోర్టు జడ్జి కూడా మీరు అడిగిన ప్రశ్నే అడిగారు. ఏంటి మీరు ఒకవైపు నుంచే ఎప్పుడు మాట్లాడుతుంటారు, వాళ్ళ వైపు నుంచే మాట్లాడుతుంటారు, వాళ్ళకి అసలు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ఈ రాజ్యాంగము మేము నమ్మము అని వాళ్ళు స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. రాజ్యాంగంలో నమ్మకం లేని వాళ్ళు మీరు కోర్టుకి ఎందుకు వచ్చారు అని కన్నెబ్రహ్మ గారు ఏమన్నారంటే వాళ్ళ విలువలు కాదు ఇవాళ మీరు మాట్లాడవలసిన, వాళ్ళ విలువలు కాదు, మీ విలువలు ఏమిటి, హైకోర్టు జడ్జిగా మీ విలువలు ఏమిటి అంటే వాల్యూస్ అండర్ ట్రయల్ ఆర్ నాట్ దేర్ వాల్యూస్ అండర్ ట్రయల్ ఆర్ యువర్ వాల్యూస్ అని జడ్జికి చెప్పి, మీరు ఇక్కడ బెంచ్లో కూర్చోడానికి ఎవరు మీకు అనుమతి ఇచ్చారు, అధికారం ఎవరు ఇచ్చారు? రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగంలో ఎక్కడైనా రాజ్యాంగంలో నమ్మకం లేని వాడికి రాజ్యాంగం యొక్క రక్షణ ఉండదని రాసిందా? రాజ్యాంగం రక్షణ అందరికీ ఉంటుంది, రాజ్యాంగం ఉల్లంఘించేవాడు కూడా రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. అంతేగాని రాజ్యాంగం మీద నమ్మకం లేని వాడిని చంపేస్తామని అంటే మీరు రాజ్యాంగంలో అది రాసి పెట్టుకోవాలి. రాజ్యాంగం మీద ఈ దేశంలో ఎవరు కానీ పురాణం లేకపోతే బైబిల్ కాదు కదా, రాజ్యాంగం అనేది అది ఒక నాగరికత పరిణామ క్రమంలో వచ్చినటువంటి ఒక విలువ అది. కనుక పౌర హక్కుల ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా రాజ్యము తన పరిధిని దాటి తాను పెట్టుకున్నటువంటి నిబంధనలను దాటి రాజ్యాంగ ప్రమాణాలు దాటి చట్టబద్ధ పాలన దాటి ప్రవర్తించినప్పుడు పౌర హక్కుల సంఘాలు వస్తాయి. మన దేశంలో కూడా పౌర హక్కుల సంఘం నక్సల్బరీ ఉద్యమంతో ఎప్పుడైతే ఒకసారి ఎన్కౌంటర్ అనేది ప్రారంభమైందో అట్లా మీరు ఎలా చంపగలరు, అసలు మనిషిని ట్రయల్ చేయాలి, అరెస్ట్ చేసే అవకాశం ఉంటే అరెస్ట్ చేయాలి అనేది ఇది పౌర హక్కుల సంఘాలు మాట్లాడుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, దానివల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్న వాదన కూడా ఉంది. మావోయిస్టు పార్టీ చేస్తున్న చర్యల్ని బయట ఈ విమర్శ ఉన్న పౌర హక్కుల సంఘం ఎన్నడూ కూడా వాళ్ళు చేసిన తప్పులని పూర్తిగా దాన్ని సమర్థించి అది చేయలేదు. పౌర హక్కుల సంఘం కూడా చాలా కాలంగా ఒకవేళ ఒక అమాయకుని చంపినా, ఇన్ఫార్మర్ని ఎవరిని చంపినా దాన్ని కూడా విమర్శించిన సంఘటనలు ఉన్నాయి. అలాగే మావోయిస్ట్ పార్టీ లేదా అప్పటి పీపుల్స్ వార్ పార్టీ అధికారులని కిడ్నాప్ చేసినప్పుడు పౌర హక్కుల సంఘాలు వెళ్ళాయి. మీరు పౌర హక్కుల సంఘం కేవలం నక్సల్స్ వైపే మాట్లాడుతున్నంటే అప్పుడు రాజ్యమే పిలిచింది. గుత్తేడులో 7 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ప్రధాన ముఖ్యమంత్రి స్వయాన కన్నెబ్రహ్మ గారిని అడిగారు. అలాగే కొయ్యూరులో కిడ్నాప్ జరిగితే నేను కన్నెబ్రహ్మ గారు వెళ్ళాను, ఛత్తీస్గఢ్లో కిడ్నాప్ జరిగితే నేను వెళ్ళాను, ఒరిస్సాలో కిడ్నాప్ జరిగితే వెళ్ళాం. నక్సలైట్లో మాట్లాడాము, రాజ్యంతో మాట్లాడాము, ప్రాణ నష్టం లేకుండా కలెక్టర్ను బయటకు తీసుకొచ్చాం. మల్కాన్గిరి అప్పుడు మీరు వెళ్ళినట్టున్నారు సార్, మల్కాన్గిరి కలెక్టర్ని చేసినప్పుడు కలెక్టర్ మల్కాన్గిరి కిడ్నాప్ పోయినా తర్వాత ఛత్తీస్గఢ్లో కిడ్నాప్ అయినప్పుడు వెళ్ళాము. అంటే పౌర హక్కుల సంఘాలు కేవలం ఒక సైడరు ఒకటే రకంగా మాట్లాడుతున్నాయి కాదు. పౌర హక్కుల సంఘాలు సాధ్యమైనంత వరకు సమాజంలో ఒక చట్టబద్ధ పాలన ఉండాలి అని అనుకుంటున్నారు. నక్సల్ మూమెంట్ కానీ ఇంకెవరైనా ఒక్క నక్సల్ మూమెంట్ ఏంటి, పితృస్వామ్యం జరిగి వరకట్న హత్యలు జరుపు కానీ మహిళలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానీ కుల పరంగా హింస జరిగినప్పుడు కొయ్యూరులో కానీ లేదా మన చుండూరులో కానీ కారంచేడులో కానీ పౌర హక్కుల సంఘాలు అక్కడికి వెళ్ళాయి కదా. కనుక పౌర హక్కుల సంఘాలకి ఏమేదో రాజ్యహింసనే చేస్తాయి, కేవలం నక్సలైట్ల కొరకు మద్దతు ఇవ్వడం కొరకు వచ్చినాయి అనే విమర్శ ఏదైతుందో అది చాలా వన్ సైడెడ్ విమర్శ. అది చాలా సెక్టేరియన్గా ఒక ఉద్యమాన్ని
కి నష్టం చేయడం లేదా ఉద్యమం యొక్క దాని ఇమేజ్ను తగ్గించడానికి వాళ్ళు రాజ్యము తర్వాత పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తుంటుంది, సమాజం నుండే వెస్ట్ ఇంట్రెస్ట్ కూడా చేస్తుంటాయి. కానీ ముఖ్యమంత్రులు తర్వాత మేము పౌర హక్కుల సంఘంలో కన్నభరణం గారు కానీ బాలగోపాల్ కానీ మేము కానీ మమ్మల్ని అందరినీ ప్రభుత్వం పిలిచింది. ప్రభుత్వం పిలిచినప్పుడు వెళ్ళాం. నా వరకు నేనైతే పోలీసు నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ, తర్వాత అన్ని ప్రాంతాలకు నేను నేషనల్ అకాడమీ ముస్సోరీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అందరికీ లెక్చర్లు ఇచ్చాను నేను. కనుక మేము వాళ్ళకు కూడా చెప్తున్నా, ఒక పోలీసులో కూడా ఉపన్యాసాలు ఇవ్వమన్నప్పుడల్లా నేను ప్రసంగాలు చేయడానికి వెళ్తున్నాను. భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు ఆపేశారు, వాళ్ళు ఇంకొక సైడ్ వినడానికి లేదు, వాడు ఒకటే సైడ్ అని. కానీ అంతకుముందు మేము ఎవరు పిలిస్తే ఏ పోలీసు వాళ్ళు పిలిచినా ఆర్మీకి నేను లెక్చర్ ఇచ్చాను, 6 ఏళ్ళు ఇచ్చాను ఆర్మీకి. కనుక పౌర హక్కుల సంఘాలు వన్ సైడెడ్ ఒకే రకంగా మాట్లాడతాయి, ఒకే దిశగా మాట్లాడతాయి, ఒకే పక్షం మాట్లాడతాయి అనే విమర్శకు ఉంది. ఆ విమర్శ ఉంది. ప్రధానంగా మేము రాజ్యము తన హద్దులు దాటినప్పుడు మాత్రం తప్పకుండా మాట్లాడతాం. నక్సల్స్ని గతంలో అన్నలుగా చూసేవారు, చాలామంది అన్నలని పిలిచేవారు. కానీ ఇప్పుడు నక్సల్స్ని ఊర్లోకి రానివ్వడం లేదన్న పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అంటే మన దేశంలో మీడియా గత 10-20 ఏళ్ళుగా అది అదుపు తప్పిపోయింది. మీడియా ఒక నిష్పక్షపాతంగా రెండు పక్షాల గురించి చెప్పడం, ఆరోగ్యకరమైన సమాచారాన్ని సమాజానికి ఇవ్వడం, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ అది ఆ మీడియా బాధ్యత చేయాలి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ఛానల్ చూడండి, రిపబ్లిక్ ఛానల్ చూడండి, అదేమన్నా ఛానల్ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుంటారు. కనుక ఈ ప్రచారం ఒకటి జరిగింది. ప్రజల మద్దతు కోల్పోయారు, ప్రజలు లేరు వాళ్ళతో. ఎవరు పోయి చూసారు, ఎవరిని ఇంటర్వ్యూ చేశారో, పోయి ఎక్కడైనా క్షేత్రస్థాయిలో పరిశీలించారా? అవేమి చేయకుండా ప్రజల మద్దతు కోల్పోయింది, ప్రజల మద్దతు కోల్పోయింది, జనం రానివ్వడం లేదు. అంటే ఎన్ని చోట్ల రానివ్వడం లేదు, ఎన్ని చోట్ల రానిస్తున్నారో వీడికి ఏం తెలుస్తుంది సార్. కానీ మొత్తంగా ప్రజలు ఒక రకమైన నిరంతరమైనటువంటి నిర్బంధంలో ఉండడం వలన ఎంతకాలం ఈ నిర్బంధంలో జీవించాలి అనేటువంటిది ఒకటి ప్రజల. ఎందుకంటే ఒక 20-30 ఏళ్ళు నిరంతరంగా భయం, ఎప్పుడు వస్తారో, ఎవరు వస్తారో, ఎవరు పట్టుకుపోతారో అనే ఒక భయంలో ప్రజలు జీవిస్తున్నారు. శాంతి చర్చల ప్రస్తావన కూడా ఇవాళ చేయడానికి ఆయన మావోయిస్ట్ లీడరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు జర్నలిస్ట్కి. దాంట్లో ప్రజలు చాలా విపరీతంగా వాళ్ళ మీద ఈ బలప్రయోగం జరుగుతున్నది లేదా నిర్బంధం జరుగుతున్నది, దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మొత్తంగా శాంతి చర్చలు జరిపితే బాగుంటుందని ఒక మాట ఆయన అన్నాడు. కనుక శాంతి చర్చలు జరిగేటప్పుడు మేము శాంతి చర్చలు ఇక్కడ జరిగినప్పుడు మేము గ్రామాలకు వెళ్ళాము. గ్రామాల్లో ప్రజలు తమ పని తాము చేసుకుంటున్నారు. శంకరం గారు ఆయనైతే ప్రభుత్వ అధికారి, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఢిల్లీలో మీటింగ్ పెట్టి అందరూ అభద్రతలో ఉన్నారు, ప్రజలంతా అభద్రతతో బతుకుతున్నారని ఎవరో, ఇప్పుడు మీరు అన్నట్లుగానే వాళ్ళు ఎవరో మీరు చేసిన కామెంట్గా చేస్తే, శంకర్ గారు అన్నట్టు మేము గ్రామాలను తిరిగాము, అడవికి వెళ్ళాము, అడవిలో వాళ్ళు పశువులు మేపుకుంటున్నారు, తమ వ్యవసాయం చేసుకుంటున్నారు, వాళ్ళు అసలు ఎక్కడ ఒక భయపడుతున్నారు కనిపించలేదు. మీరు ఎవరి ఇన్సెక్యూరిటీ గురించి మీరు మాట్లాడుతున్నారని శంకరం గారు లాంటి వాడు ప్రభుత్వంలో 35 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ పనిచేసిన ఆయన ఆ సెమినార్లో ఆ ప్రశ్న అడిగాడు. కనుక అయితే ప్రజల్లో మొదట వచ్చినంత పెద్ద ఎత్తున మద్దతు రాకపోవచ్చు. రెండోది ప్రజల జీవితంలో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం చూసుకున్నప్పుడు ఒక రకమైన వాతావరణం ఉండేది, ఇప్పుడు కొంత ప్రజల్లో చైతన్యం వచ్చింది, అందుకోసమే నక్సల్స్ పట్ల కొంత తగ్గింది అభిప్రాయం అనేది వినిపిస్తే. ప్రజల్లో చైతన్యమే కాకుండా కొంత అభివృద్ధి కూడా వచ్చింది. మీరు నక్సల్ ఉద్యమం ఉన్న నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మీరు ఈ ప్రాంతాలను చూస్తే ఆ ప్రాంతాలన్నీ ఇప్పుడు ఇవాళ తెలంగాణలో అభివృద్ధి చెందిన. నక్సల్ ఉద్యమం లేనటువంటి రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలని వెనుకబడి ఉన్నాయి. దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న చోటనేమో అభివృద్ధి వచ్చింది, వాళ్ళు లేని చోట ఆ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. మరి వాళ్ళు అభివృద్ధికి అడ్డం వస్తున్నారంటే క్షేత్రస్థాయిలో మనకు ఆ ఎవిడెన్స్ కనిపించండి. వాళ్ళు ఉన్నారని వీళ్ళు అక్కడ వెళ్ళి, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళినప్పుడల్లా, ఆయన వరంగల్ వెళ్ళినప్పుడల్లా మేము యూనివర్సిటీ పెడతాము, ఒక అది పెడతాం, ఇది పెడతాం అంటారు. కానీ ఆదిలాబాద్లో పెడతామని ఏమనడం లేదు, మహబూబ్నగర్లో పెడతామని ఏమనడం లేదు. కనుక ప్రభుత్వం కూడా ప్రజలు ఉద్యమంలో ఉన్నప్పుడు స్పందించినంతగా ప్రజలు శాంతియుతంగా ఉన్న చోట స్పందించడం లేదు.
కనుక ఇది మొత్తంగా ఈ ఉద్యమం ఒక స్థాయికి చేరుకున్నది. అంటే అదే చెప్తున్నాను, ఒకవేళ ఈ 20 ఏళ్లలో మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు కూడా తమ వైఖరిని కానీ తమ విధానంలో కొంత మార్పు తీసుకురావచ్చు కదా. మరి మార్పు ఇప్పుడు మార్పు లేకపోతే శాంతి చర్చలు జరిగేది కాదు కదా. వాళ్ళు మారకపోతే ప్రభుత్వంతో వచ్చి మాట్లాడడం అంటే ఒక విప్లవ పార్టీ ప్రపంచంలో బహుశా ఇక్కడ జరిగి ఉండదు. వాళ్ళు అక్కడ ఆయుధాలను వదిలేసి హైదరాబాద్కు వచ్చే ప్రభుత్వంతో కూర్చొని మంత్రులతో మాట్లాడంటే మార్పే కదా. అది ఒక ప్రయోగంగా చేద్దాం అనుకున్నారు, చేశారు. ఈ 2004లో జరిగిన చర్చల తర్వాతనే నక్సల్స్ పతనం ప్రారంభమైందని వాదన ఉంది. సో చర్చల్ని ఎట్లా చూస్తారు సార్? అంటే అప్పుడు జరిగిన చర్చల గురించి మీకు అందరికీ తెలుసు, ఆ తర్వాత ఏం జరిగిందని. ఇప్పుడు కూడా చర్చలకు అంటున్నారు. అంటే ఈ చర్చలు నిజంగా ముందుకెళ్ళి అనుకున్న విధంగా సాగే అవకాశం ఉందా? అంటే చర్చలని మనము 2 కోణాల నుంచి చూడాలి. సరే, వాళ్ళు చర్చలు జరిగినప్పుడు పోలీస్ యంత్రాంగము చాలా ఇన్వెస్టిగేషన్ చేసి కొంత వాళ్ళ బలం ఎక్కడుందో కనుక్కొని కొంత రాజ్యానికి దానివల్ల ప్రయోజనము కొంత జరిగి ఉండొచ్చు. వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవచ్చు. అది ఇంకా దాని మీద మనము ఎవరు దాన్ని పూర్తిగా పరిశోధించి ఈ కారణం వల్ల నేను కాదు. కానీ శాంతి చర్చలు చేసిన పని ఏమిటంటే ఎవరికి నష్టం జరిగిందే కాదు, కానీ ఒక విప్లవ పార్టీ రాజ్యము కూర్చొని మాట్లాడగలదు. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడగలరు. 2 ధృవాలైనా కూడా మాట్లాడుకోవడానికి చరిత్రలో ఒక అవకాశం. చర్చలు విఫలమైన తర్వాత చాలామంది అన్నారు, ఏమైంది చర్చల వలన, చర్చలు ఏం సాధించాయి అంటే, నేను అప్పుడు వ్యాసం కూడా రాశాను. చర్చలు ఏం సాధించామంటే 20 ఏళ్ల తర్వాత ఇవాళ చర్చల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ ప్రయోగము విప్లవ పార్టీ విప్లవోద్యమం ఉన్నంతకాలం ఉంటుంది. ఇప్పుడు కాకుండా మళ్ళీ 30 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మళ్ళీ చర్చల ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ప్రభుత్వం చర్చలు జరిగి ఒకళ్ళు శాంతి వస్తే ఈ చర్చల ప్రయోజకత మళ్ళీ రేపు ఉద్యమాలు ఏమైనా జరిగితే ఈ చర్చలు అనే ప్రయోగము చరిత్రలో సాధ్యమే అనేటువంటిది ఒకటి చర్చలు సాధించిన విజయం. చర్చలు ఏం సాధించాయంటే చరిత్రలో 2 ధృవాలకు చెందినటువంటి 2 రాజకీయ పక్షాలు కూర్చొని కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది అనేది ఏదైతుందో అది శాంతి చర్చలు సమాజానికి అందించిన ఒక గొప్ప అనుభవం. కనుక విఫలమైన సఫలమైన కంటే కూడా అది ఒక గొప్ప ప్రయోగంగా జరిగింది. ప్రయోగం విఫలమైనా కూడా ప్రయోగాలు చేసేటప్పుడు మీరు ల్యాబొరేటరీలో ప్రయోగాలు ఫెయిల్ అవుతుంటాయి. ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయోగం చేస్తుంటారు. విఫలమైన ప్రతి ప్రయోగము తర్వాత జరగబోయే ప్రయోగానికి అది ఒక ఊపును అందిస్తుంది. కనుక ప్రయోగాలు జరుగుతుంటాయి. ఒక ప్రయోగం జరిగింది. ఎవరు బాగుపడ్డారు, ఎవరు బాగుపడలేదు, ఎవరికి లాభమైన నష్టం కంటే కూడా సమాజము ఒక ప్రయోగాన్ని చేసిందనేది నా దృష్టిలో అది గొప్ప ప్రయోగం. ప్రజాస్వామ్యం గురించి ఎక్కువగా మాట్లాడతారు కనుక ఈ గన్ పట్టుకోవడం, ఆయుధం పట్టుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఇంకెన్ని రోజులు ఈ ఆయుధం ఎటువైపైనా తప్పుండొచ్చు, అమాయక పోలీసులు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతున్నారు. ఎక్కడో చోట్ల ఎవరో ఒకరు దీనికి చదివి ఒక అడుగు ముందుకు వేస్తారా వెనకేస్తారా అన్న ఒక చర్చ మాత్రం కామన్ పబ్లిక్లో జరుగుతుంది. అంటే ఆయుధాలు ఎందుకు పట్టుకున్నారని దగ్గరికి పోవాలి. ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది. మీరు బయట నుంచి ఆదివాసుల ప్రాంతాలకు వెళ్ళి మీరు ఆదివాసుల దగ్గర ఉండే అడవిని, అడవి వనరులని, ఖనిజాలని తీసుకుంటున్నారు. ఆదివాసీలు వాళ్ళ అమాయకులు, వాళ్ళ కాళ్ళ కింద అంత సంపద ఉందని కూడా వాళ్ళకి తెలియదు. మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకుని ఎవరు మొదలుపెట్టారు? ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొదలుపెట్టారు, బ్రిటిష్ వాడు మొదలుపెట్టారు. అక్కడి నుంచి పోరాటాలు జరుగుతుంది. ఇవాళ గన్నులు పట్టుకోవడం కాదు, అప్పటి నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. పోరాటాలు చేయడం వల్లనే భారత రాజ్యాంగంలో రాజ్యాంగం రాసేటప్పుడు జైపాల్ సింగ్ బస్తరు రాజు ఆయన మా సంగతి ఏమిటి అసలు, మేము ఇన్ని పోరాటాలు చేసాం వాళ్ళతో, మీరు ఏ పోరాటం చేసి మేము అంత పోరాటాలు చేసాం, మా సంగతి ఏమిటి అసలు తేల్చండి అని అన్నప్పుడు భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 ప్రకారం ఆదివాసుల అనుమతి లేకుండా ప్రభుత్వము అడవికి పోకూడదు అని షెడ్యూల్ 5లో ఇది కాపాడాలని భారత రాష్ట్రపతికి అలాగే రాష్ట్ర గవర్నర్లకి ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఇప్పటి కూడా రాష్ట్రపతి ఒకవేళ ఆమెకు నిజంగా ఆదివాసులు యొక్క జీవితం దాంట్లో చాలా నిర్బంధంలో పడినప్పుడు ఆమె స్వయాన, ఎందుకంటే రాజ్యాంగం ఆమెకు ఈ ఒక్క అధికారం మాత్రం రాష్ట్రపతికి ఇచ్చారు. రాజ్యాంగం ప్రభుత్వం ఒకవేళ సరిగా నడిపోతే రాష్ట్రపతి దాంట్లో జోక్యం చేసుకొని ఆదివాసుల హక్కులను కాపాడాలన్నారు. గవర్నర్లకు కూడా ప్రత్యేక అధికారం. వీళ్ళు అనేది అధికారం ఉపయోగించుకున్నా అదే ఒక్క అధికారం మాత్రం ఉపయోగించుకోరు. ఇవాళ గవర్నర్ పోవచ్చు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నర్ కెన్ మానిటర్. కనుక రాజ్యాంగంలో అది వచ్చింది. అయినా పోరాటాలు కొనసాగితే మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది.
అట్రాసిటీస్ కొనసాగితే పీసా వచ్చింది. పీసాలు ఏం చెప్తున్నారు, లోకల్గా వాళ్ళు పంచాయతీ పెట్టి అనుమతి ఇవ్వకపోతే ప్రభుత్వం అక్కడ పోవడానికి లేదు. అట్లా వేదాంత కంపెనీ ఒరిస్సాలో పోలినప్పుడు 12 పంచాయతీస్ కూర్చొని వాళ్ళు రావడానికి వీలు లేదంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కనుక మన ఆదివాసులకు మన ఈ ఆదివాసీలు సంపాదించుకున్న హక్కులన్నీ రకంగా ఆయుధం పట్టుకొని చేసిన పోరాటాలు. కనుక స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 67 దాకా ఏ ఉద్యమాలు లేవు, శాంతియుతమైన సమాజం ఒక రకంగా. మళ్ళీ 67, 68 నుంచి ఈ పోరాటాలు ప్రారంభమైనవి. కనుక పోరాటాలు రావడానికి ఒక చారిత్రక సందర్భం ఉంటుంది. జనం పట్టుకొని పోతే మనం ఇప్పుడు మీరు మేము పట్టుకొని ఏదో కానీ పట్టుకొని పోతే పొద్దున్నే మనం పట్టుకొని పోతారు. అసలు అది ఒక చారిత్రక సందర్భంలో సమస్యలు తీవ్రమైనప్పుడు ప్రభుత్వం దాన్ని సరిగా పట్టించుకోకపోతే, నేను పోలీసు వాళ్ళకు లెక్చర్ ఇచ్చేప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు మీరు బస్తర్లో మేము రోడ్లు వేసేయాలి, మేము అక్కడ అసలు చాలా పెద్దగా అభివృద్ధి చేయాలి అని మీరు అంటున్నారు. ఆ 6 లేన్ రోడ్ వేస్తామంటున్నారు. నక్సల్ లేని కొన్ని ప్రాంతాలని, ఆదివాసీ ప్రాంతాలు, అక్కడ ఎవరు ఏ ఉద్యమం లేదు. మీరు అక్కడికి ఎందుకు పోరు? ఒకవేళ ఆదివాసీలు అభివృద్ధి చేయాలని మీకు అంత కోరుకుంటే ముందు వాళ్ళు లేని చోటుకు పోండి. మీరు ఉన్న చోటుకే ఎందుకు పోవాలి అసలు? అంటే మీరు మొత్తంగా ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నప్పుడు నిజానికి ఏ రెసిస్టెంట్ లేని చోట పోయి అక్కడ అభివృద్ధి చేస్తే ఆదివాసీలు ఉద్యమాలు ఉన్నారు, అక్కడ శాంతియుతంగా ఉండి బోల్డంత అభివృద్ధి వచ్చింది, మనం ఈ ఉద్యమం వలన దెబ్బతిన్నాం అనేటువంటి ఒక అనుభవం వాళ్ళకు మనం చెప్పొచ్చు కదా. కనుక ఇక్కడ ఇవాళ బస్తర్లో జరుగుతుంది ఏమిటంటే, అక్కడ విపరీతమైన ఖనిజ వనరులు ఉన్నాయి, చాలా విలువైనటువంటి ఖనిజ వనరులు, భిన్నమైన రకాల ఖనిజ వనరులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఖనిజ వనరులని ఎంత వేగంగా అయితే ట్రంప్ అన్నాడు డిగ్ బై డిగ్ అని, కనుక ఇవాళ తవ్వడము, ఆ వనరులను తీసుకోవడం, అది కార్పొరేట్కి అప్పచెప్పడం అనేది ప్రభుత్వము. అందుకని ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ ప్రభుత్వము దాడి చేయడానికి ప్రధాన కారణం అది. బస్తర్ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాడు, మేము బస్తర్లో ఉండే ఖనిజ వనరులని కార్పొరేట్కి అప్పచెప్పాలి, దేశ అభివృద్ధికి అది చాలా అవసరం. కనుక వీళ్ళు అడ్డం వస్తున్నారు, చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా మేము వాళ్ళని తొలగించి ఈ వనరులని మేము కార్పొరేట్కి ఇస్తున్నాం. దానికంటే ఒకవేళ ఎన్ఎండిసి, ఎలాగో మీకు డెవలప్మెంట్ కార్పొరేషన్ మినరల్ ఎన్ఎండిసికి ఇచ్చి, ఎట్లయితే కొన్ని చోట వాళ్ళు కోల్ మైన్స్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఎన్ఎండిసికి ఇచ్చి ఆదివాసితో కూర్చొని దీనివలన ఇంత ప్రయోజనం ఉంది, దీంట్లో వచ్చేటువంటి వనరుల్లో మీకు భాగస్వామి ఉంటుంది, ఇక్కడ హాస్పిటల్ పెడతాము, స్కూల్ పెడతాము, పిల్లలకు చదువు చెప్తాం, మీకు మంచి ఇల్లు కట్టిస్తాం, మీ జీవితం అంతా మారుస్తామని ఒక చర్చ జరిగితే ఆదివాసులు ఏమో అంత పూర్తి ఇగ్నోరెంట్ కాదు కదా. ఇవన్నీ వాళ్ళు కూడా ఆరోగ్యము, వాళ్ళు ఎంతోమంది పాపం ఆరోగ్యము బాగాలేక చనిపోతుంటారు మందులు. సార్ ప్రభుత్వం ఇప్పుడు అదే చెప్తుంది, అభివృద్ధి చేస్తామని మేము వస్తే అభివృద్ధి వద్దు, వాళ్ళు గిరిజనులు 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఏ రకంగా ఉండాలో వాళ్ళు అలాగే ఉండాలి, కానీ వాళ్ళలో చైతన్యం రావద్దు అన్నదే మావోయిస్టుల అభిప్రాయం అని ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ అది నిజమే అనుకుందాం, నక్సల్ లేని ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఎవరు అడ్డం వస్తున్నారు? ఆదివాసీలు పాపం వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతున్నారు కదా. వాళ్ళు లేని చోట మీరు ఇవన్నీ చేసి, మీరు అభివృద్ధి చేసి బస్తల్లో వెళ్ళి మీరు ఆ ప్రాంతాలు చూడండి, ఎలా ఉందో పోయి చూసిరండి, ఎట్లా డెవలప్ చేసాము. మీ ప్రాంతంలో కూడా ఈ ఉద్యమాలు లేకపోతే మేము అలాగే మిమ్మల్ని డెవలప్ చేస్తామని అనవచ్చు కదా. ఉద్యమం ఉన్న చోటికే పోవడము, దానికి కారణం ఏంటంటే అక్కడ వనరులు ఉన్నాయి, విపరీతమైన ఖనిజ వనరులు ఉన్నాయి. అది స్పష్టంగా ప్రభుత్వం చెప్తున్నది. అభివృద్ధికి ఇవాళ వనరులు కావాలి, కార్పొరేట్ వ్యవస్థ మాకు ఈ ఖనిజాలు కావాలంటున్నారు. కాబట్టి మీరు కార్పొరేట్లకు అప్పచెప్పడం కొరకని మీరు అడవిలోకి పోయారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పోతే పోరాటం చేశారు కదా, బ్రిటిష్ గవర్నమెంట్ వెళితే పోరాటం చేశారు కదా. వాడు ఎప్పుడు చేసిన పోరాటం 200 నుంచి పోరాటాలు, ఇప్పుడు 200 నుంచి ఏమో ఆహ్వానిస్తున్నారని. బిర్సా ముండా వెనక ఏమో ఆహ్వానిస్తున్నాడు, కొమరం భీమ్ వెనక ఏమో ఆహ్వానిస్తున్నాడు. కనుక అది అంత మావోయిస్ట్ ఉద్యమే కాదు. ఒకవేళ వాళ్ళు మావోయిస్ట్ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేశారనుకోండి, రేపు నిజంగానే మీరు వనరులను తీసుకొని వాళ్ళని నిరాశ్రయం చేసి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటే, వాళ్ళకు ప్రత్యామ్నాయం కల్పించకుండా మీరు ఒకవేళ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఏదో రకంగా పోరాటం వస్తుంది. మీకు శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే ఒక శాంతియుతమైన ఒక గౌరవప్రదమైన జీవితము మనుషులకు కల్పిస్తే, ఏ మనిషి కూడా మీరు మేము ఏమో ఆయుధాలు పట్టుకొని పోం. మనం ఎందుకంటే మనకు అవసరం లేదు. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, నేను ఉద్యోగం చేశాను, ఇల్లు ఉన్నాయి, మన జీవితం బాగానే నడుస్తుంది. ఏది నడు అనేవాడు ఇంట్లో ఆరోగ్యం లేక భార్య చనిపోతుంది, మందు లేక పిల్లలు చనిపోతున్నారు, పిల్లలు బడికి పోవడం లేదు, చదువు సరిగా జరగడం లేదు, కడుపు నిండా ఆహారం లేదు, చేతి నిండా పని లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే మనము ఒకవేళ పరిష్కరించగలిగితే
సమాజంలో శాంతియుతంగా జీవిస్తున్న సమాజాలు ఎన్ని లేవు. స్వీడన్, డెన్మార్క్, నార్వే మీరు వెళ్ళి చూడండి ఎంత శాంతియుతంగా ఉన్నాయి. ఎందుకంత శాంతి ఉందా అంటే వాళ్ళకి గౌరవప్రదమైన జీవితము వాళ్ళు కల్పించగలిగారు. రాజ్యాంగంలోది మనం రాసి పెట్టుకున్నాం. హరగోపాల్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా జీరోకి వచ్చేసి ద నక్సలిజం పూర్తిగా ఇక్కడ లేదు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఏది ఉద్యమాలు లేవని. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నక్సల్ మూవ్మెంట్ పూర్తిగా వెళ్ళిపోయింది. ఏం లేదు, ఒకటో రెండో చిన్న ప్లేస్లో కొంత ఉంది తప్ప ఏమీ లేదని కేంద్రం కూడా చెప్తుంది. నక్సల్ ఉద్యమంలో కూడా చాలా తేడా వచ్చింది. నక్సల్ ఉద్యమము ఈ మైదాన ప్రాంతాల్లో జరపడము సాధ్యం కాదది. రెండవది వాళ్ళ అవగాహన ప్రకారము ఎక్కువ ఎక్స్‌ప్లాయిటేషను అది ఆదివాసీ ప్రాంతాల్లోనే జరుగుతుంది. అది ఖనిజ వనరుల విషయంలో కానివ్వండి, దోపిడీ విషయంలో కానివ్వండి, అది ఎక్కువ. వాళ్ళ దృష్టిలో ఉద్యమానికి అక్కడ ఆస్కారం ఉంది. ఆదివాసీలు చేసేటువంటి ఉద్యమం ద్వారా ఇప్పుడున్న అభివృద్ధి నమూనా ఏదైతుందో ఈ అభివృద్ధి నమూనా యొక్క దిశ మార్చొచ్చు అనేటువంటిది వాళ్ళ అండర్స్టాండింగ్. కనుక వాళ్ళు ఏమంటున్నారంటే ఆదివాసులు చాలా అణచివేతకు గురవుతున్నారు. ఈ మైదాన ప్రాంతాల్లో వీళ్ళు ఏటో కొన్ని పోరాటాలు చేస్తూ నోరున్న వాళ్ళు కనుక. తెలంగాణలో భూస్వామ్యము చాలా పెద్ద ఎత్తున ఉండి క్రూరంగా భూస్వామ్యం ఉండి, భూస్వాముల గుర్రం ముందర మనిషి పరిగెత్తలేకపోతే వాడిని అక్కడ చంపడం, తాటి కలు కొరకని లేకపోతే ఈత కలు వాడు చెట్టెక్కితే దొర గన్ కొనుక్కొని వాడిని షూట్ చేసి గన్ పనిచేస్తున్నాడు, వాడు కింద పిట్టలా పడి చనిపోడు. మీరు పెళ్ళి అయితే మొదటి రోజు అసలు దొరదేరిపోవాలి. ఈ దుర్మార్గమైన పరిస్థితిలో అప్పుడు ఉద్యమాలు వచ్చాయి. అక్కడ నుంచి ల్యాండ్ లార్డ్స్ అంతా పరిగెత్తుకొచ్చారు. తప్పకుండా కరీంనగర్ ఆ ప్రాంతంలో అప్పుడున్నటువంటి భూస్వామ్యం అటువంటి క్రూయల్టీ ఇప్పుడు లేదు, చాలా తగ్గింది. ఇప్పుడు కరీంనగర్లో భూస్వామి అయినా ఒక మహిళను పెళ్ళి అయిన రోజు రమ్మని అనగలడు వాళ్ళ. అదంతా మొత్తం మారింది కదా. అంత క్రూరంగా ఉన్నప్పుడు ఉద్యమాలు వచ్చాయి. అది తగ్గినప్పుడు ఉద్యమాలు కూడా తగ్గాయి. ఉద్యమాలు ఒక అది ప్లేన్స్లో కనుక ఉద్యమాల యొక్క రూపం మారింది, ఉద్యమాల యొక్క స్థలం మారింది. కనుక ఉద్యమాలు చరిత్రలోకి వెళ్ళి మీరు ఏమేమి మార్పులు వచ్చాయని చూస్తే అభివృద్ధి కూడా వచ్చింది. కొంత అభివృద్ధి వచ్చింది, కొంత మెరుగైన ఆదాయాలు వచ్చినాయి. భూ పంపిణీ కూడా చాలా మారింది. అంతకుముందంట్లో కాన్సన్ట్రేషన్ కాకుండా చిన్న సన్నకారు రైతులు, ఇప్పుడు తెలంగాణలో మీకు దాదాపు 90 మంది చిన్న సన్నకారు రైతులు. భూస్వాములు చాలా తగ్గిపోయారు. కానీ ఒక 30-40 ఏళ్ళ క్రితం లేదా 50 ఏళ్ళ క్రితం పోతే వేల ఎకరాల భూమి భూస్వాములు. ఈ మార్పులన్నీ వచ్చాయి. ఈ మార్పులు రావడం వలన ఉద్యమాల్లో కూడా ఒక మార్పు వచ్చింది. సమాజం పరిపాలించే పద్ధతిలో కూడా ఒక మార్పు వచ్చింది. అయితే ఆ ఉద్యమం ఎంత బలంగా అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నక్సలైట్లే దేశభక్తులు అన్నారు, నక్సలైట్లే జెండా నా ఎజెండా అన్నారు. ఒకవేళ వాడు నిజంగానే అంత దుర్మార్గం అయితే ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆయన పార్టీ పెట్టి వాడు దేశభక్తులని ఎట్లా అన్నారు? ఎన్ని రాజకీయ పార్టీలు లేదు. కేసీఆర్ గారు అన్నారు వస్తే మాకు నక్సల్ ఎజెండాని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే నక్సల్ ఎజెండాను మెయిన్ స్ట్రీమ్లో కూడా రాజకీయ నాయకులు మాట్లాడుతుందంటే అది మొత్తంగా ఏదో కాశ్మీర్ టెర్రరిజంలా కాదు. ఎవడైనా కాశ్మీర్ టెర్రరిజం లాగా అధికారంలోకి వస్తాం టెర్రరిస్టులు వాళ్ళు దేశభక్తులని ఏమన్నా రాజకీయ నాయకులు అనగలడా? కానీ నక్సల్ ఉద్యమాన్ని అది వాళ్ళ ఎజెండా మా ఎజెండా అన్నారు, వాళ్ళు దేశభక్తులు అన్నారు. అంటే ఎక్కడో ఆ ఉద్యమంలో కొంత పాజిటివ్ అనేది వీళ్ళు కూడా గుర్తిస్తున్నారు. మొత్తం మీద ఉద్యమాలు ఇప్పుడున్న పరిస్థితిలో అంతర్జాతీయంగా కూడా ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్నాయి. అడవుల్లో ఉన్న నక్సలైట్ల కన్నా అర్బన్ నక్సలైట్ చాలా డేంజర్ అని ప్రభుత్వం కొత్త వాదన తీసుకొచ్చింది. హరగోపాల్ లాంటి అర్బన్ నక్సలైట్లు అని చెప్పి కామెంట్ చేస్తుంది. అంటే ఏమైంది, ఇంతకాలం మీరేమన్నారు నక్సలైట్లో ప్రమాదం ఎందుకంటే ఆయుధాలు పట్టుకున్నారు. మరి ఆయుధాలు పట్టుకోలేని ఏం చేస్తాడు? మీ దగ్గర ఆయుధం లేదు, నా దగ్గర ఆయుధం లేని వాడు ఏం చేస్తాడు? ఆయుధం లేనివాడు కూడా నక్సల్ అని ఎందుకని ఇంతకాలంగా ఆయుధం ఉన్నవాడు నక్సల్ అని, ఇప్పుడు ఆయుధం లేనివాడు కూడా నక్సల్ అని హరగోపాల్ అన్నారంటే వేరే విషయం. రాహుల్ గాంధీని అంటున్నారు కదా, రాహుల్ గాంధీని మావోయిస్ట్ అన్నాడు కదా, ప్రధానమంత్రి మావోయిస్ట్ అని. మరి రాహుల్ గాంధీ నక్సల్ అనడం ఏంటి? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నక్సల్స్ నడుపుతున్నారు నక్సల్ నడుపుతున్నారా తెలంగాణ ప్రభుత్వాన్ని? అంటే నక్సల్ మీద ఎంత బలప్రయోగం చేసినా సమాజంలో ఒక అంగీకారం ఉన్నది అనేది ప్రభుత్వ అవగాహన. కనుక ఇది మనం ఒప్పుకుంటే నక్సల్ మీద ఎంత బలప్రయోగం చేసినా వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు, ఆయుధాలతో పోరాటం చెప్తున్నారు, కనుక వాళ్ళని ఏం చేసినా తప్పులేదు అనేది సమాజంలో ఒక సెక్షన్లో బలమైన అభిప్రాయం వచ్చింది. ఒక్కసారి అటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత మిమ్మల్ని నక్సల్ అన్న తర్వాత
వాళ్ళు ఏమంటారంటే వీళ్ళ మీద ఏం చర్య తీసుకున్నా ఎవరు నక్సల్స్ అంటే భారతీయ జనతా పార్టీని విమర్శించిన వాళ్ళు, అధికారం నుంచి విమర్శించిన వాళ్ళు, లేకపోతే ఇట్లా అభివృద్ధి ఇలా ఉండకూడదు అన్న వాళ్ళందరూ, అంటే మిమ్మల్ని విమర్శించిన వాళ్ళందరూ నక్సల్స్ అయితే ఈ దేశంలో రెండే మిగిలినప్పుడు భారతీయ జనతా పార్టీ అనుకో నక్సల్ పార్టీ, మధ్యన పార్టీలు ఏమని ఏదైనా రాజకీయ పార్టీ ఉండి మీరు చేస్తున్న పని ఇట్లా కాదు దీన్ని భిన్నంగా చేయాలంటే మిమ్మల్ని నక్సల్ అని అంటున్నారు. అది నక్సల్ అనడంలో అది నక్సలైట్లకు గుర్తింపు కావచ్చు, కానీ బయట ఉన్న వాళ్ళందరినీ నక్సల్స్ అనడం వలన లాంగ్ రన్లో దీర్ఘకాలికంలో అది మొత్తంగా నక్సల్ మీద చేసిన ప్రచారం అది తిప్పికొడుతుంది. ఇంతకాలం ఎవరిని పడితే వాడు నక్సల్ అంటున్నారు. అది ఈ ప్రభుత్వము కొంత అణిచివేతను పెంచడం కొరకని నక్సల్ అనేటువంటి పదాన్ని కొంత మిస్యూజ్ చేసి ఎవరిని పడితే వాళ్ళను నక్సల్స్ అనడం మీద అవుతుందో అది ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు. బయట ఉండే సమాజంలో అందరితో మాట్లాడుతున్న వాళ్ళు నిరంతరం మీడియాలో ఉన్నాం, లెక్చర్ చూస్తున్నాం. పోలీసు వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళకి లెక్చర్ వాళ్ళు ఎందుకు పిలిచి లెక్చర్ 10 ఏళ్ళు ఇచ్చిన, జడ్జిలకు లెక్చర్స్ ఇచ్చిన, ఆర్మీ వాళ్ళకి లెక్చర్ ఇచ్చిన, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 6 ఏళ్ళు లెక్చర్స్ ఇచ్చిన. మరి ఎట్లా లెక్చర్స్ ఇచ్చాం? అసలు మేము నక్సల్సే అయితే వాళ్ళు ఎందుకు పిలిచారు, మేము ఎందుకు అక్కడ వెళ్ళి లెక్చర్స్ ఇచ్చాం? కనుక ఇది ఉట్టిగా మీ మీద స్టాంపు వేసి 55 ఏళ్ళు నేను చదువు చెప్పాను పిల్లలకి. మరి చదువు చెప్పేటప్పుడు నక్సల్ అని అంటే ఎట్లా? అసలు మా పిల్లల్ని అడగండి, మనం నక్సల్ ఉద్యమాన్ని గురించి ఏం చెప్పాము? అది అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం కాబట్టి మీరు ఇలా చేయకూడదు, ఈ అభివృద్ధి నమూనా సరైనది కాదు అన్న వాళ్ళనల్లా వాళ్ళు ఈ విమర్శను ఎట్లా తట్టుకోవాలో తెలియక వీడు నక్సల్ అంటూనే సమాజంలో నక్సల్ అంటూ భయం ఉంది, అరే హరిగోపాల్ కూడా నక్సల్ అట్ట అని అనుకుంటాను. కానీ ప్రజలు చూస్తున్నారు కదా, మా మీద కేసు పెడితే మొత్తము సమాజం అంతా రెస్పాండ్ అయింది, పత్రికలు రెస్పాండ్ అయ్యింది, మీడియా రెస్పాండ్ అయింది, కార్మికులు రెస్పాండ్ అయ్యారు. సడన్గా ప్రభుత్వం మా మీద పెట్టిన కేసు తీసుకోవాల్సి వచ్చింది. కనుక మీరు అన్నంత మాత్రం సమాజం అంగీకరింది. సమాజం కూడా మనుషులను చూస్తుంటుంది కదా. మీరు నన్ను నక్సల్ అన్న సమాజం నక్సల్ అని అంటే అప్పుడు అది మనకు ఒక రకంగా ఆలోచించవలసిన అంశం. పీపుల్స్ వార్గా ఉన్నప్పుడు నక్సలిస్ట్ చాలా బలంగా కనిపించారు. ఈ పీపుల్స్ వార్ మావోయిస్టుగా మారిన సందర్భంగా ఎక్కడైనా పొరపాటు జరిగిందా, లేకపోతే భావజాలంలో ఏమైనా మార్పులు, నాయకత్వ మార్పులు ఎక్కడ పొరపాటు జరిగి ఉంటుంది సార్? ఎందుకంటే అప్పుడు బలంగా కనిపించింది, మావోయిస్ట్ అనే వారికి మాత్రం ఎక్కడో అక్కడ డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. రాజ్యము చాలా ఇప్పుడు మీకు మార్పు ఎక్కడ వచ్చిందంటే టెక్నాలజీలో చాలా మార్పు వచ్చింది. ఒక కాలంలో మనిషి ఎక్కడున్నాడో దొరకడం చాలా కష్టమైంది. ఇప్పుడు ఏంటి అసలు మీరు డ్రోన్ నుంచి కింద ఒక చిన్న వస్తువు ఉన్నా కూడా పట్టుకునేటువంటి టెక్నాలజీ డెవలప్ అయింది. కనుక టెక్నాలజీ ఎంత డెవలప్ కావడము, అలాగే మన అభివృద్ధి నమూనా కూడా అది చాలా ఒక దుర్మార్గమైన అభివృద్ధి నమూనాగా మారింది. అది ఆ అభివృద్ధి నమూనా వలన ఏమైంది, భారత రాజ్యాంగంలో రాసుకున్న లక్ష్యానికి భిన్నంగా విపరీతమైనటువంటి అసమానతలు పెరిగాయి. 1% మంది దగ్గర 40% ఆదాయం ఉంది, 10% మంది దగ్గర కింద ఉండే 50% 6% ఆదాయం. ఏమో రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం, అన్ని రకాల అసమానత తగ్గించాలి. ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 ఏం రాసుకున్నాము, సంపద ఎవరి చేతి కూడా కేంద్రీకృతం కాకుండా సంపద సర్వ ప్రయోజనానికి పనికి రావాలి. రాజ్యాంగాలు రాసుకుని జరుగుతున్నారా మీరు? ఇవాళ ఎవరి చేతితో సంపద ఉంది? కింద ఎందుకు అంత రైతులు ఎందుకంత కష్టపడుతున్నారు? పొద్దున్న సాయంత్రం కష్టపడతారు. నిరుద్యోగం ఎందుకు పెరిగింది? తెలంగాణ 30 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగం ఉంది. ఇంత నిరుద్యోగం ఎందుకు పెరిగింది? అంటే సమస్యలు పెరుగుతున్న కొద్దీ సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది. కానీ వచ్చిన మార్పు ఏంటంటే మొత్తంగా మధ్యతరగతిలో ఈ న్యూలిబరలిజం వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ వ్యవస్థలో మనకు అవకాశం దొరికితే మన జీవితం చాలా బాగుపడిపోతుంది, మన జీవితం చాలా సుఖమయం అవుతుంది అనేటువంటి నమ్మకం ఏదైతుందో ఈ న్యూలిబరలిజం ఒక భ్రాంతి అనండి, ఒక ఇది కలిగించగలిగింది. కనుక ఇవాళ భారతదేశంలో ఆలోచన ఇంకా కొంచెం అభివృద్ధి అయితే మనందరం బాగుపడతాం అనేటువంటి ఒక ఆలోచన సమాజం. నక్సల్ ఉద్యమం ప్రారంభమైన దానికంటే ఇప్పుడు సమాజంలో వచ్చిన మార్పు ఏంటంటే ఈ అభివృద్ధిలో మనకు కొంచెం వాటా దొరికితే మన జీవితం సుఖవంతం అయిపోతుంది. ఇది వాళ్ళ మీద మొత్తం యూత్ని అది ప్రభావితం చేస్తున్నది. ఒక కాలంలో యూత్ ఈ సమాజం లేదు, దీంట్లో మనకు అవకాశాలు లేవు, మనం పోయి పోరాడవలసింది అన్న యువత ఇవాళ ఇక్కడ తప్పకుండా మనకి ఏదైనా అవకాశం వస్తుందని 30 లక్షల మంది 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఎదురు చూశారు. లక్షల మంది పుస్తకాలు చదువుకుంటా, గైడ్ చదువుకుంటా, కోచింగ్ సెంటర్ చేస్తున్నారు. ఇదే యువత ఒక కాలంలో మేము ఉద్యమం చేస్తే తప్పించే లాభం లేదు అనుకునే యువత ఇవాళ వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది. కనుక తప్పకుండా ఆ సమాజంలో ఒక మార్పు వచ్చింది. అందుకని ఆదివాసీ ప్రాంతాల్లో మాత్రం అక్కడ వాళ్ళు వనరులు తర్వాత రాజ్యం అక్కడ పోవడము, వాళ్ళ జీవితం వాళ్ళు అమాయకంగా వాళ్ళకు కూరబెట్టుకోవాలని లేదు, వాళ్ళకు సొంత భూమి లేదు, వాళ్ళ మహిళలు అత్యంత గౌరవించబడతారు, వాళ్ళు అడవిని నమ్ముకొని బతుకుతుంటారు.
అటువంటి ప్రాంతంలో మనం వెళ్ళి ఖనిజాలు తోక్కుంటామంటే వాళ్ళ అనుమతి లేకుండా పోకూడదని మనం రాసుకున్నా ఇవాళ మేము చంపైనా పోతామనేది ఏదైతుందో ఇది ఎక్కడి దాకా దారితీస్తుంది. అందుకని శాంతి చర్చలు జరిగితే ఈ మొత్తం ఇష్యూస్ను చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది. గతంలో నక్సలైట్స్ అంటే పెత్తందారులను భూస్వాములపైన దాడులు చేయడం టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు పూర్తిగా పోలీసులు భద్రతా దళాలు వీటి మధ్యనే ఈ యుద్ధం జరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ తరఫున పోరాడడానికి పోలీసులు వచ్చారు. ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ మధ్య ఉన్నంతకాలం పోరాటం వాళ్ళ మధ్యన ఉంది. వాళ్ళు రక్షించడానికి పోయింది వాళ్ళకు. శ్రీకాకుళంలో ఒక కలెక్టర్ చెప్పాడు నాకు, గ్రామంలో ల్యాండ్ లార్డు విపరీతంగా వాళ్ళ ఆదివాసుల్ని హింసించాడు. హింసిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అది ల్యాండ్ లార్డ్ని పట్టుకొని ఒక గదిలో వేసి బయట తాళం వేసారు. తాళం వేసిన సాయంత్రం వరకు కలెక్టర్ గ్రామానికి పోయాడు. పోయి ఏంటి ఎట్లా పెడతాను, మీరు చట్ట ప్రకారం కాదు ల్యాండ్ లార్డ్ని పెట్టడం ఏంటంటే అని అడిగారు. అట్టిన మమ్మల్ని హింసించి ఆయన కొట్టి చేస్తే మీరు ఒక్క కలెక్టర్ ఎందుకు రాలేదండి? నీకు హక్కు లేదు అసలు, వీళ్ళకు ప్రౌరులు వీళ్ళకి హక్కులు ఉన్నాయి, నువ్వు రాలే కదా మా గ్రామానికి. ల్యాండ్ లార్డ్ని పట్టుకుంటే నువ్వు ఎందుకు వచ్చావు? మమ్మల్ని హింసిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు రాలేదు? కలెక్టరే చెప్పాడు. సార్ ఈ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదండి. కనుక రాజ్యము ఎవరి వైపు ఉన్నది అనే ప్రశ్న కూడా వస్తుంది. కనుక రాజ్యము నిష్పక్షపాతంగా ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి నష్టం జరిగినా ఈ రాజ్యం కాపాడుతుంది అని ఒక విశ్వాసాన్ని సమాజంలో కలిగించగలిగితే ఒక శాంతియుత సమాజం వస్తుంది. ఇంకా అందరికీ అవకాశం, అందరికీ ఆరోగ్యం, అందరికీ మంచి విద్య ఇస్తే అసలు ఈ పోరాటాలే ఉండవు. హరగోపాల్ గారు బాగా బాధపడింది నక్సల్స్ ఇది బాగా తప్పు చేశారనే సంఘటన ఏముందా సార్? నక్సల్సా కొందరిని చంపారు, కొందరు ఎమ్మెల్యేని చంపారు, శ్రీపాదరావు గారిని చంపారు. నా దృష్టిలో అది చాలా పెద్ద పొరపాటు. నిన్న కూడా ఆయన మావోయిస్ట్ లీడరు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము చాలా తప్పులు చేసామన్నాడు. మేము చాలా తప్పులు చేశాము, ఛత్తీస్గఢ్ ఒక కాంగ్రెస్ నాయకుని చంపవలసింది కాదు అని కూడా అతను చెప్పి మేము ఈ తప్పులను చాలా సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి మాట అన్నారు. హైదరాబాద్ చంపారు, ముసలైన ఆయన పోయి చంపాల్సిన అవసరం ఏంది? అసలు ఇవన్నీ అనవసరమైన చర్యలు. కానీ వాళ్ళు దుందుడుతనమో వాళ్ళల్లో కూడా కొందరు కొంత అతి ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఉంటాయి. ఈ ఉద్యమాల్లో వాళ్ళ వల్ల తప్పులు జరగలేదు, వాళ్ళ వల్ల తప్పులు జరిగినవనేది మనం వాళ్ళకి చెప్తూనే ఉన్నాము. బాలగోపాల్ గారు అయితే 70 పేజీల వ్యాసమే రాస్తాడు ఏం తప్పులు చేశాను. కనుక పౌర హక్కుల సంఘం 2 పనులు చేస్తున్నది. వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు తప్పులు చేస్తారని చెప్తున్నది, రాజ్యాన్ని మాత్రం గట్టిగా నిలదీస్తున్నది. ఇది హరగోపాల్ గారు లైఫ్ స్టైల్ చెప్పండి సార్. అంటే ఎక్కడ చదివారు, ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు, ఏంటి ఇది చెప్పండి ఒకసారి, మీ గురించి చెప్పండి. మాది మొగలిగిద్ద గ్రామం, ఇది పాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాం. అక్కడ నేను హై స్కూల్ మా గ్రామంలోనే చదివాను. మాది చాలా పురాతనమైనటువంటి హై స్కూల్. ఇక్కడ బూర్లూరు రామకిషన్రావు గారు, సత్యనారాయణ రెడ్డి గారు అని ఉత్తరప్రదేశ్ గవర్నరు, చెన్నారెడ్డి గారు ఓ సంవత్సరం చదివాడు. తర్వాత ఉపాధ్యాయ నాయకులు విపి రాఘవాచారి గారు చదువుకున్నారు. నేను కూడా అదే స్కూల్లో చదువుకున్నాను. ఈ పోయిన సంవత్సరమే మేము 150 ఏళ్ళు సెలబ్రేషన్, ముఖ్యమంత్రి గారిని కలిసి 150 ఏళ్ళ సెలబ్రేషన్ జరుగుతుంది. ఆయన మా గ్రామానికి వచ్చాడు సెలబ్రేషన్కి. అక్కడ స్కూల్కి వచ్చి స్కూల్కు అడ్రస్ చేశాడు. కొత్త స్కూల్ బిల్డింగు ఇస్తా అన్నాడు. ఆ స్కూల్లో నేను చదివాను. అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చి వివేక్ వర్ధిని కాలేజీలో గ్రాడ్యుయేషను, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఎంఏ తర్వాత నేను ఒక 2-3 సంవత్సరాలు ప్లానింగ్ కమిషన్ వాళ్ళ ప్రాజెక్ట్లో పనిచేసి తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో నేను లెక్చరర్గా, నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్ట్స్ కాలేజ్లో. తర్వాత నేను సికింద్రాబాద్ ఈవినింగ్ కాలేజ్కు ట్రాన్స్ఫర్. అక్కడ నుంచి నేను వరంగల్ వెళ్ళిపోయాను పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ పీజీ సెంటర్కి. పోయినప్పుడు వరంగల్లో ఉండే వాతావరణం అప్పటికే రాడికల్ వాతావరణం ఉంది, పిల్లలంతా రాడికలైజ్ అయిపోయారు. మీరు వరంగల్లో మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, డిగ్రీ కాలేజెస్, కాకతీయ యూనివర్సిటీ అంతా కూడా రాడికల్ స్టూడెంట్స్ నేను గెలిచారు. మొత్తం వరంగల్ కాలేజ్ అన్నింటిలో అప్పుడు రాడికల్ అంటే వాళ్ళ ప్రభావం చాలా ఉండేది. ఆ ప్రభావం వల్ల ఏంటంటే క్లాస్ రూమ్లో చాలా మౌలికమైన ప్రశ్నలు, పేదరికానికి కారణాలు, అసమానతకు కారణాలు, ఆధిపత్యానికి కారణాలు, అణచివేత కారణాలు క్లాస్ రూమ్లో. నేను చెప్పే సబ్జెక్ట్ ఏమో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అది కొంచెం డ్రై సబ్జెక్ట్. కానీ అయినా కూడా మేము కొంత ప్రయత్నం చేసి పరిష్కారాలు కావాలనేవాడు. నేనేమైనా క్లాస్ రూమ్లో పరిష్కారాలు వస్తుంది, క్లాస్ రూమ్లో పరిష్కారాలు ఉంటే మేము ఏదో ఇది పరిష్కారం అని చెప్తే అది అక్కడ ఆచరణీయమా కాదనుకుంటుంది. కనుక అనుభవం నుంచే పరిష్కారాలు వస్తాయని చెప్పేవాళ్ళం. కానీ పిల్లలు చాలా పులి అంజయ్య ఆయన పీపుల్స్ వార్ పార్టీ సెక్రటరీ అయ్యాడు.
పీపుల్స్ వార్ పార్టీ సెక్రటరీ, ఆయన అప్పుడు స్టూడెంట్ యూనియన్ సెక్రటరీ, నేను అడ్వైజర్. ఆయన తర్వాత సరే ఉద్యమాలకి వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని గద్దర్ను పిలిచేవాళ్ళు. నాకు వరంగల్ పిల్లలు వాళ్ళు కొత్తగా వస్తున్న రాజకీయ చైతన్యము, వాళ్ళు అడుగుతున్న మౌలిక ప్రశ్నలు, అలాగే వరవరరావు గారు చాలా ఆయన ఒక మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ. ఆయన నేను కలిసి భిన్నమైన మీటింగ్కి వెళ్ళాము. అట్లా వరవరరావు గారి లెక్చర్స్ కూడా మా మీద. నాకెందుకంటే రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదు నేను. మాదంతా కాంగ్రెస్ పార్టీ అది కనుక వరవరరావు గారి ప్రభావము, తర్వాత గద్దరు పాడే పాటల ప్రభావం కూడా, మేము కూడా ఇంకప్పుడు చిన్నవాడిని కాబట్టి ఆ ప్రభావం కూడా నా మీద ఉంది. కనుక వరంగల్ నుంచి నేను 10 ఏళ్ళు అక్కడ పనిచేసాను. తర్వాత సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అని కొత్తగా ఒక పరిశోధన సంస్థ పెడితే దాంట్లో ఫౌండర్గా తప్పకుండా రావాలి అని రామరెడ్డి గారు అని నాకు చదువు చెప్పిన టీచర్. తర్వాత ఆయన ఉస్మానియా వైష్ణవ్, ఆయన చాలా బలవంతం చేసి సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అక్కడ నేను 5 ఏళ్ళు పనిచేసి అక్కడి నుంచి నేను కేంద్రీయ విశ్వవిద్యాలయానికి, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 25 ఏళ్ళు పనిచేశాను. అక్కడ నేను ఎలాగో బయట పౌర హక్కుల సంఘంలో ఉన్నాను కాబట్టి 77 తర్వాత నేను పౌర హక్కుల సంఘంలోకి వచ్చాను. అంటే అప్పటికి ఎమర్జెన్సీ వచ్చి అన్ని హక్కులని ఆమె దాన్ని అంటే పూర్తిగా హక్కులను లేకుండా చేయడం అనేది ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం మా మీద చాలా ప్రభావం. అంటే ఏంటి అసలు మాట్లాడే హక్కు లేకపోవడము, తిరిగే హక్కు లేకపోవడము, ఉద్యమాలు చేసే హక్కు లేకపోవడము, అసలు సంస్థలు పెట్టుకునే హక్కు, ఇలా ఉన్న హక్కులను తీసుకున్నాక ఇంకా మనము జీవించడం అనేది ఎట్లా సాధ్యం కాదు. దాంట్లో ముఖ్యంగా మీకు విద్యారంగంలో ఉంటే స్వేచ్ఛ లేకుండా చాలా కష్టం. కనుక ఆ ప్రభావం వలన 77-78లో నేను పౌర హక్కుల ఉద్యమంలోకి వచ్చాను. సరే 1985లో రామనాథం గారిని చంపారు వరంగల్లో. రామనాథం గారిని చంపినప్పుడు వైస్ ప్రెసిడెంటుగా ఉండేవాడు ఆయన మా సంఘానికి. అప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. కన్యాభిరం గారు అధ్యక్షుడిగా, నేను ఉపాధ్యక్షుడిగా, బాలగోపాల్ మాకు సెక్రటరీగా, కోదండరామ్ మాకు జాయింట్ సెక్రటరీగా, మేమందరం కలిసి ఇక పౌర హక్కుల ఉద్యమంలో గత 50 ఏళ్ళుగా మేము పనిచేస్తూనే ఉన్నాము. ఎప్పుడు అవకాశం వచ్చినా ఎక్కడ సమస్యలు ఉన్నా అవి న్యాయమైన సమస్యలు అంటే దాని గురించి రాయడము, మాట్లాడడం. నేను రిటైర్ అయిన తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో నేషనల్ ఫెలోగా బాంబే, బట్ హైదరాబాద్లో టాటా ఇన్స్టిట్యూట్ పెట్టారు. దాంట్లో ఒక 2 ఏళ్ళు పనిచేసాను. తర్వాత నేను బెంగళూరు నేషనల్ లా స్కూల్కి, నాకు బైపాస్ అయిన తర్వాత బెంగళూరు వాతావరణం సమ్మర్లో బాగుంటుందని హైదరాబాద్ నుంచి నేను సమ్మర్లో వెళ్తే అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పిలిచారు. తర్వాత నేషనల్ లా స్కూల్ వాళ్ళు కొత్తగా ఒక కోర్స్ పెడితే పబ్లిక్ పాలసీ, దాంట్లో 1 సంవత్సరం చదువు చెప్పమంటే 1 సంవత్సరం కొరకు పోయిన వాడిని అది 7 ఏళ్ళు చెప్పాను అక్కడ. ఎందుకు 7 ఏళ్ళు చెప్పగలిగానంటే ఆ క్లాస్లో ఉన్న వాళ్ళంతా ఐఐటి ప్రోడక్ట్స్, ఖరగ్పూర్, బాంబే, మద్రాస్ ఐఐటిలో చదువుకున్న పిల్లలు, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్, మెడికల్ డాక్టర్స్, సైంటిస్ట్స్, చాలా మెచ్యూర్డ్ గ్రూప్. అది వాళ్ళకి చదువు చెప్పడం అనేది ఎంతో, అది చాలా గొప్ప అనుభవం. ఎందుకంటే భిన్న రంగాల నుంచి వచ్చిన పిల్లలు క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వినడం, తర్వాత చాలా ఆసక్తిగా వినేవాడు. ఆసక్తిగానే కాదు, నేను 1 సంవత్సరం చెప్పిన తర్వాత 30 మంది సంతకాలు పెట్టి నేను చెప్పిన చదువుల ప్రభావం తమ మీద ఏముంది అని చెప్పి ప్రతి బ్యాచ్కు చెప్పేవాడు, సార్ను పోనివ్వకండి. తర్వాత కోవిడ్ పీరియడ్లో ఇక నేను డిస్కంటిన్యూ చేశాను. నా మొత్తము ఈ చదువు చెప్పడం అనేది ఎంతో, అది దాదాపు నేను 60 చివరిలో ప్రారంభమైతే దాదాపు మన కోవిడ్ ప్రారంభమయ్యేదాకా ఇది నిరంతరంగా చదువు. అయితే ఒకటి, నేను విశ్వవిద్యాలయాలు చెప్పే చదువుకి నేను బయట చేసే పని కూడా కొంత మానవ హక్కులు చెప్పేవాడిని కాబట్టి మా హైదరాబాద్ యూనివర్సిటీలో మానవ హక్కులు చెప్పేప్పుడు బయట ఉండే అనుభవాన్ని నేను అక్కడ చెప్పే సిద్ధాంతం యొక్క వెలుగులో సమాజాన్ని చూడడం, దాదాపు దానివల్ల కూడా నేను అధ్యాపకుడిగా నాకు వచ్చిన గుర్తింపు. ఎందుకంటే అనుభవాన్ని, సిద్ధాంతాన్ని రెండింటినీ కలగలిపి చెప్పగలిగినప్పుడు అధ్యాపకుడు చాలా ప్రభావం వేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అట్లాంటి ఒక రేర్ అనుభవం నాకు. తెలంగాణలో కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఎట్లా ఉంటుంది సార్? రెండింటిని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అభివృద్ధి నమూనా ఒకటి, అది చంద్రబాబు నాయుడు
కేసీఆరా రేవంత్ రెడ్డి ఇక ఈ అభివృద్ధి నమూనా వాళ్ళు తప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ లేక బీజేపీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన అభివృద్ధి నమూనానే బీజేపీ వాళ్ళు వేగంగా పరిగెత్తున్నారు. అంతేప్పటి చిదంబరం కపిల్ సిబ్బాల్, చిదంబరం వీళ్ళంతా, మన్మోహన్ సింగ్ వీళ్ళు చెప్పి వీళ్ళంతా ఇదే అభివృద్ధి నమూనా వీళ్ళు చేసేది. ఇంకా వీళ్ళు కొన్ని వేగం పెంచారు. వీళ్ళకు కాడర్ ఉంది, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంది, భిన్నమైన సంఘాలు ఉన్నాయి సమాజంలో. భావజాల పరంగా వాళ్ళకు భావజాలం ఉంది. తర్వాత మీడియా కంప్లీట్గా వాళ్ళ చేతిలో ఉంది, విపరీతమైన వనరులు ఉన్నాయి, ఐడియాలజీ ఒకటి ఉంది. కనుక వీళ్ళు అవన్నీ ఉపయోగించి అదే అభివృద్ధి నమూనాను కొనసాగిస్తున్నారు. ఎట్లయితే బీజేపీ అక్కడ అభివృద్ధి నమూనాను ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు ప్రారంభించిందా లేదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన అభివృద్ధి నమూనాని కొనసాగిస్తున్నారు. కానీ తేడా ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఒకే ఒక వ్యక్తి, ఆయనదే పాలన, మొత్తం అధికారం ఆయన దగ్గరనే. మంత్రులు మాట్లాడడానికి లేదు, మంత్రులను కూడా ఆయన కలిసేవాడు కాదు. మమ్మల్ని 1-2 సార్లు బిగినింగ్లో కలిసారు, కానీ తర్వాత కలవడానికి అవకాశం లేకపోయింది. మన దగ్గర రాసిన దాన్ని తీసి పారేయడం, వీళ్ళ దగ్గర రాస్తుంటారు, వీళ్ళకేం పని లేదు యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అని ఒక తిరస్కార భావం. దానివల్ల ఏంటంటే ఒక ప్రజాస్వామ్యమైన ఒక కల్చరు తెలంగాణలో కొంత దెబ్బతిన్నది. దానివల్ల ఆయన ఓడిపోయాడు. ఆ మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటివరకైతే కొంత మళ్ళీ ఇందిరా పార్కు, ధారణాలు, ప్రొసెషన్లు, మీటింగులు పెట్టుకోవడము, తర్వాత ఈవెన్ కొంత డిస్సెంటింగు మీటింగులు పెట్టుకోవడము, దానికి ఒక స్పేస్ వచ్చింది. ఆ స్పేస్ ఒకటే మనకు డిఫరెంట్గా కనిపిస్తున్నది. కానీ అభివృద్ధి నమూనా విషయంలో మాత్రం ఒక భిన్నమైన అభివృద్ధి నమూనా అనేది వాళ్ళకు తట్టడం లేదు. తర్వాత అభివృద్ధి నమూనా కూడా ఎట్లా తయారైందంటే ఎవడు గెలిచినా దాంట్లోనే ఇరుక్కుపోతారు. ఇది దాంట్లో ఎందుకంటే అంతర్జాతీయంగా అదే అభివృద్ధి నమూనా, జాతీయంగా అదే ఒక్క తెలంగాణ భిన్నమైన ప్రయోగం చేయడం అనేది చాలా కష్టం. కానీ దాంట్లో పడ్డారు, దాంట్లో సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చి మళ్ళీ మేము మాట్లాడుతూనే ఉంటాం. సమస్యలు వచ్చినప్పుడల్లా మళ్ళీ ప్రభుత్వాన్ని చెప్తుంటాం, ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాం. సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాంటి ఇష్యూస్లో సెంట్రల్ యూనివర్సిటీ భూమి అది మేము చెప్పాం కూడా ప్రభుత్వానికి. నేను రాశాను. తర్వాత శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క వీళ్ళంతా మా స్టూడెంట్సే. శ్రీధర్ నాకు డైరెక్ట్ స్టూడెంట్. వాళ్ళందరికీ వాళ్ళతో కలిసి చెప్పాము, అసలు ఇది హైదరాబాద్ భూమి, హైదరాబాద్ యూనివర్సిటీది అంటే అది కొంత టెక్నికల్ మిస్టేక్ జరిగింది. ఆ టైటిల్ ఏదైతుందో ఈ భూమి తీసుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ కాదు. ఎవరికో చంద్రబాబు నాయుడు గారు, అది పెద్ద ఫ్రాడ్ చంద్రబాబు నాయుడు చేసింది. ఎవరు చెప్పకుండా 400 ఎకరాలు ఐఎంజీ అంటించాడు. అది హైదరాబాద్ యూనివర్సిటీ కూడా తెలియదు. వాడు కోర్టు పోయాడు. 2006లో కాంగ్రెస్ పార్టీ క్యాన్సిల్ చేసి కోర్టు పోయాడు. కోర్టు 18 ఏళ్ళు దానికి జడ్జిమెంట్ ఇవ్వాలి. 18 ఏళ్ళు ఇవ్వకుండా మొన్న జడ్జిమెంట్ ఇచ్చేది ప్రభుత్వ భూమి. కోర్టు చెప్పింది అది కరెక్టే, ఎందుకంటే మాకు ఇంకా టైటిల్ ట్రాన్స్ఫర్ కాలేదు కదా. కానీ వీళ్ళు తొందరపడి ఆ 400 ఎకరాలను ఏదో దాన్ని దున్నడం, అక్కడ చెట్లను కూలగొట్టడము, అది తప్పనేది నేను ఇమీడియట్ వ్యాసం రాశాను. తర్వాత వీళ్ళ మంత్రులతో కలిసినప్పుడు కూడా చెప్పాను, ఎందుకు మీరు అసలు హైదరాబాద్ మంచి భూమి, పోనీ భూమి మీదే అనుకోండి, ఆ అడవిని కాపాడండి, అక్కడ ఉన్న వృక్షాలు, హైదరాబాద్కి అది లంగ్ స్పేస్ కదా, దాన్ని ఎందుకు మీరు అనవసరంగా లక్షలాది వేల చెట్లను కూలగొడతారని చెప్పాం. కానీ వాళ్ళ కంపల్షన్స్ వాళ్ళేదో వాళ్ళకు వందలు తక్కువ ఉన్నాయి కాబట్టి 400 ఎకరాల భూమి దొరికిందని చాలా ఆనందపడ్డారు. దాని నుంచి కొంత ఆదాయం వస్తే కొంత వాడుకున్న ప్రెషర్ చాలా ఉంది వాడు. ఎందుకంటే వాగ్దానం ఎక్కువ చేశారు, వనరులు లేవు కనుక ఎక్కడ వనరులు వస్తాయా, ఎక్కడి నుంచి అప్పు వస్తుందా అని ఆలోచించింది. ఇక్కడ 400 ఎకరాలు సడన్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కనుక దీన్నైనా ఏమైనా చేసి బయటపడదామని అనుకున్నారు. కానీ హైదరాబాద్ యూనివర్సిటీని అట్లా చేయవలసింది కాదనేది అది మేము ప్రభుత్వాన్ని చెప్పినాము. రేవంత్ రెడ్డి గారికి నేను ఒక లేఖ రాశాను, తర్వాత మినిస్టర్ని కలిసి చెప్పాం. ఆయన దాని మొత్తం అది కోర్టుకు పోయింది. కోర్టు దానికి భిన్నంగా తీర్పిచ్చింది. అక్కడ అది ఆగి ఉన్నది. చివరిగా నక్సల్స్కి సంబంధించినంత వరకు చర్చల అంశంపై కేంద్రానికి ఏ రకమైన అప్పీల్ చేస్తారు? మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాసాము. మేము అంటే దీంట్లో ఈ ఉత్తరం రాసిన వాళ్ళల్లో సోనీ సోరి అని ఆమె బస్తర్లోనే ఉంటుంది, టీచరు. తర్వాత ఆమె మీద యాసిడ్ కూడా చల్లారు, అయినా కూడా ధైర్యంగా నిలబడ్డది, ఆదివాసీ మహిళ. తర్వాత బేలా భాటియా అని ఆమె అబ్రాడ్లో చదువుకొని వచ్చి ఆమె వాళ్ళ మధ్యన యుద్ధక్షేత్రంలో ఆమె మధ్యన ఉంది, అక్కడే జీవిస్తున్నది ఆమె. తర్వాత కవితా శ్రీవాత్సవ అని ఆమె పియూసీఎల్, నేషనల్ పియూసీఎల్, జాతీయ పియూసీఎల్ ఆమె సెక్రటరీగా ఉన్నారు. తర్వాత ఆమె, తర్వాత రాహి అని అతను మేమందరం కలిసి, నా పేరు కూడా ఉంది,
6 మందిమి ఇప్పుడు ఆమెకు ఒక లేఖ రాశాం. మీరు ఆదివాసీ కాబట్టి ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్నారని పట్టించుకోండి అని. అలాగే అమిత్ షాకి, నరేంద్ర మోడీకి కూడా మీరు శాంతి చర్చల కొరకు వాళ్ళ ప్రతిపాదించారు కాబట్టి ఇది ఒక అవకాశము, మీరు దీనికి స్పందించండి అని చెప్తున్నాము. అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులందరికీ, ఎంపీలకి స్పందించి ఒక శాంతి చర్చలు జరపండి అనే ఒక ప్రయత్నము చేస్తున్నాము. దాంట్లో మనము ముందుకు పోతామా లేదా అనేది ప్రభుత్వ స్పందన బట్టి ఉంటుంది. దానికంటే మించి సమాజంలో ఉండే ప్రజాస్వామ్య శక్తులు, ప్రజా సంఘాలు, మానవ విలువలు, మానవీయత కలిగిన వాళ్ళు విస్తృతంగా ఒకవేళ స్పందించి, లేదు అసలు సమాజంలో శాంతి కావాలి అని ఎట్లయితే తెలంగాణలో విపరీతమైన ప్రజల ఒత్తిడి వచ్చిందో అట్లా ఒకవేళ భారతదేశ వ్యాప్తంగా ఒక ఒత్తిడి వస్తే దాంట్లో నుంచి ఆ ఒత్తిడి నక్సల్స్ మీద కూడా పనిచేస్తుంది. ప్రజలు శాంతి కావాలన్నప్పుడు కేవలం వాళ్ళ నుంచే కదా, నక్సల్స్ కూడా శాంతి కావాలని కోరుకున్నట్లుగా నక్సల్స్ కూడా ఇంకా చాలా జాగ్రత్తగా ఆయుధాలు ఉపయోగం చాలా తగ్గించి కేవలం రాజకీయంగా వాళ్ళు ప్రజల్ని మొబిలైజ్ చేయడం దిశగా వెళ్ళి, ప్రభుత్వం కూడా ఆదివాసీ సమస్యలకు కొంత స్పందించి ఒకవేళ వాళ్ళ అభివృద్ధి కొరకు పనిచేస్తే ఈ దేశంలో ఇప్పుడున్న వాతావరణం కొంత మారడానికి చరిత్రలో అవకాశం ఉంది. అది ఈ అవకాశం ఉపయోగించుకుంటారా లేదా అని వాళ్ళ యొక్క విఘ్నతను బట్టి, వాళ్ళకు చారిత్రక స్పృహను బట్టి మనకు నిర్ణయాలు ఉంటాయి. కానీ చరిత్ర మనం అనుకున్నట్టు నడవదు. కానీ మనం దాంట్లో ఏదో మనం చెయ్యాలి అని మన వంతు పాత్ర మనం చేస్తుంటాం. ఆ పాత్ర నిర్వహించడంలో మనం సరి అయిన పాత్ర నిర్వహించామా లేదా అనేదే మనకు ప్రమాణం. దీంట్లో ఫలితాలు వస్తాయా లేదా అనేది 55 ఏళ్ళు పౌర హక్కుల ఉద్యమంలో పనిచేసాం. అప్పుడప్పుడు అడుగుతుంటారు 55 ఏళ్ళు పనిచేసి ఏమైందని. ఏమైందంటే నేనేం చెప్తున్నా అంటే ఏమైందో మనకు తెలియదు కానీ నేను మనిషిగా మిగిలాను. నాలో ఉండే కొంచెం మానవత్వం, నాలో ఉండే మానవీయత కానీ ఒక మనిషిగా ఇప్పుడంతా మనుషులుగానే కొలాప్స్ అయిపోతున్నారు. మనిషి చాలా అమానవీయంగా మారుతున్నాడు. ఈ అమానవీయంగా మారుతున్న మధ్యతరగతి వాళ్ళందరూ విలువలు ఏమీ లేదు అసలు. ఎవరికి వాడు తన యొక్క స్వార్థాన్ని, తన స్వప్రయోజనాన్ని చూసుకుంటున్నారు. కనీసం ఉద్యమాల్లో ఉండేవాళ్ళకి ఏంటంటే ఒక సమాజం పట్ల బాధ్యత ఉందనేది ఒక స్పృహ ఏదైతే మిగిలిందో ఆ స్పృహ మిగలడమే చాలా గొప్ప. ఇప్పుడున్న పరిస్థితిలో మీకు ఒక మానవీయ స్పందన, మానవీయ స్పృహ ఉండడమే ఎందో అదే ఇప్పుడు మీకు చాలా గొప్ప. ఎందుకంటే ఒక మానవీయ సమాజం కావాలన్నప్పుడు మీలో కొంతమంది మానవత్వం ఉందా లేదా నిరంతరంగా మనం పరీక్షించుకోవాలి. ఉందా ఏమైనా కొంత మానవత్వం మనం కూడా పోతున్నామా అనేటువంటిది. బహుశా అదే మనకు చివరిగా మిగిలిన సంతృప్తి. థ్యాంక్ యూ హరగోపాల్ గారు. మొత్తానికి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు సాగాలంటున్నారు హరగోపాల్.